రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఇప్పటి వరకు సుమంత్రుడు దశరథ మహారాజుకు వివరించిన ఋష్యశృంగుని వృత్తాంతం విన్నాం. తరువాతేం జరిగిందో తెలుసుకుందాం. మునిశ్రేష్ఠుడు పూజ్యుడు అయిన సనత్కుమార మహర్షి కృతయుగంలో చెప్పిన విషయాన్ని సుమంత్రుడు దశరథ మహారాజుకు చెప్పసాగాడు. ఓ రాజా, ఆ మహర్షి సభలో ఇంకా ఇలా అన్నారు. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే ఓ మహాపురుషుడు వస్తాడు. ఆయన సత్యసంధుడు. అంగరాజైన ధర్మరథునితో ఆయనకు స్నేహం ఏర్పడుతుంది. ధర్మరథుని కుమారుడు చిత్రరథుడు. ఆయన రోమపాదుడిగా ప్రసిద్ధి పొందుతాడు. దశరథుని కుమార్తె శాంత అంగరాజ్యంలో రోమపాదుని కుమార్తెగా ఉంటుంది. దశరథుడు వంశాభివృద్ధి కోసం పుత్రకామేష్టి జరిపించడానికి అంగరాజుని ఒప్పించి ఆయన అల్లుడైన ఋష్యశృంగుని తన రాజ్యానికి వినయంగా తీసుకొస్తాడు. ఆ విప్రోత్తముని చేతుల మీదుగా యజ్ఞం నెరవేరి రాజుకు పరాక్రమవంతులైన 4 కుమారులు జన్మిస్తారు. వారి వల్ల ఆ వంశకీర్తి 4 లోకాలలో వ్యాపిస్తుంది అని సనత్కుమారులు అన్నారు. ఈ విషయాన్నంతా వివరించి సుమంత్రుడు రాజుతో ఇలా అన్నాడు. ఓ రాజా, ఇంతటి గొప్ప కార్యాన్ని నిర్వహించగల మహర్షిని దూతల ద్వారా కాకుండా మీరే వెళ్ళి స్వయంగా తీసుకొని వస్తే బావుంటుంది. ఆ మాటలకు అంగీకరించి రాజు తన రాణులతో కలిసి అంగరాజ్యానికి వెళ్ళి రోమపాదుణ్ణి కలిసి అక్కడ 7-8 రోజులు గడిపాడు. తరువాత రోమపాదుడితో ఇలా అన్నాడు. ఓ రాజా, నీ కూతురు శాంతను అల్లుడైన ఋష్యశృంగుని నాతో మా నగరానికి పంపు. అక్కడ ఓ మహత్కార్యం జరగవలసి ఉంది అని అన్నాడు. ఋష్యశృంగుని ప్రతిభ తెలిసిన రాజు అందుకు అంగీకరించాడు. వారిద్దరూ పరస్పరం నమస్కరించుకొని స్నేహపూర్వక ఆలింగనాలు చేసుకొని వీడ్కోలు తీసుకున్నారు. దశరథుడు సంతోషంగా అయోధ్యకు బయలుదేరాడు. పూలదండలతో, సుగంధ దీప పరిమళాలతో, మంగళ వాయిద్యాలతో ఋష్యశృంగునికి శాంతకు అయోధ్య ప్రజలు ఆహ్వానం పలికారు. అంతఃపురానికి తీసుకొచ్చి ఋష్యశృంగునికి రాజు అర్ఘ్యపాద్యాలు సమర్పించాడు. శాంత రాకతో అంతఃపుర స్త్రీలందరూ ఆనందంతో పొంగిపోయారు. వారిద్దరూ అక్కడే ఆనందంగా కొంతకాలం గడిపారు. ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చిన కొంతకాలం తరువాత వసంత ఋతు ప్రారంభంలో అశ్వమేధ యాగం ప్రారంభించడానికి దశరథ మహారాజు సంకల్పించి ఋష్యశృంగుని అనుమతి కోరాడు. ఆయనను ప్రధాన ఋత్విజునిగా ఉండాలని అభ్యర్థించాడు. ఆయన అంగీకరించడంతో ఆస్థాన విద్వాంసులైన వశిష్ఠుడు, సుయజ్ఞుడు, జాబాలి మొదలైన మహర్షులు, బ్రాహ్మణుల ఆశీర్వాదంతో యజ్ఞ సన్నద్ధత ప్రారంభించాడు. గురువుల ఆదేశం ప్రకారం యజ్ఞ సామగ్రినంతా ఏర్పాటు చేశారు. సరయూ నదికి ఉత్తరాన యజ్ఞభూమి సిద్ధం చేసి విఘ్నాలు కలగకుండా శాంతి కార్యాలు జరిపారు. ముందు 4 ఋత్విజులు, వెనుక సమర్థులైన 400 మంది యోధులను పెట్టి యజ్ఞాశ్వాన్ని వదిలారు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 11 మరియు 12వ సర్గా సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.